తమ వాళ్లను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తున్నారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలని ఓదార్చడానికి మంగళవారం ఆయన విశాఖపట్నానికి వస్తున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గం జబ్బర్పేటలో నివసిస్తున్న మత్స్యకారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారికి ధైర్యం చెప్పనున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన ఖరారైంది. మంగళవారం ఉదయం విశాఖకు వస్తున్నారు వైఎస్ జగన్. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వాళ్లకు ధైర్యం చెబుతారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన కారే చిన్న అనే మత్స్యకారుణ్ణి ఇప్పటికే ఫోన్లో పరామర్శించారు జగన్. ఇప్పుడు నేరుగా విశాఖ వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడబోతున్నారు. మంగళవారం ఉదయం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా జబ్బర్పేటలో ఉన్న బాధిత మత్స్యకార కుటుంబాల నివాసాలకు వెళ్తారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రభుత్వం అందించిన సహాయక చర్యలను అడిగి తెలుసుకుంటారు. వైఎస్ జగన్ ఆదేశానుసారం ఇప్పటికే పార్టీ నాయకులు బాధితుల్ని పరామర్శించారు. వైఎస్ జగన్ స్వయంగా వచ్చి కలుస్తారని కన్నబాబు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు కేవలం 10 లక్షల పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్నా కనీసం వారి మృతదేహాల్ని కూడా అప్పగించలేదని, అసమర్థతతో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వంలో ఎవరైనా సరే స్పందిస్తారు, కానీ ఈ ప్రభుత్వం ఇది మానవత్వం లేని ప్రభుత్వం. అంటే జగన్ అన్న టచ్ చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కారం కాదు. ఆయన మాట్లాడితే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దృష్టి పెట్టదు. అందుకే ఈ బాధితుల్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. 4వ తేదీన జరిగిన బోటు ప్రమాదంలో 6గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. దాదాపు 72 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వాళ్ల ఆచూకీ దొరక్కపోవడంతో గాలింపు నిలిపివేశారు. ఘటనపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇక వారు లేరని ప్రకటించింది. ఇంత జరిగిన తర్వాత కనీసం సానుభూతి చూపించలేదు మంత్రి కొల్లు రవీంద్ర. బాధిత కుటుంబాల మహిళల చేతిలో చెక్కులు పెట్టి కనీసం వారితో మాట్లాడకుండా, వారి అభిప్రాయం కూడా తెలుసుకోకుండా వెళ్లిపోయారు. అడ్డుకున్న మత్స్యకార కుటుంబాల్ని పోలీసులు పక్కకు లాగేశారు. ఇంత జరిగిన తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్న కుటుంబానికి ఎలాంటి సహాయం అందించలేదు. వాడు అంటాడు ఖచ్చితంగా జీపీఎస్ మిషన్లు ఉండాలా, ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ ఉండాలి, నో డౌట్. బట్ ఈ కేసులో మొబైల్ పనిచేసింది, మొబైల్ సిగ్నల్ అందుబాటులో ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 200 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నటువంటి చిన్నపాటి బోటును కూడా రాడార్లో విదిన్ మినిట్స్లో ట్రేస్అవుట్ చేయగలదు, పాయింట్ చేయగలదు. కనుచూపు మేరలో ఉండి కూడా వాడు రక్షించలేకపోవడం, ప్రాపర్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ సకాలంలో చేపట్టకపోవడం వల్ల ఇంత పెద్ద దుర్ఘటన జరిగిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. 6గురు మత్స్యకారులు మరణించి వారి కుటుంబాలు రోడ్డున పడి రోధిస్తుంటే కనీసం వారిని పరామర్శించాలనే ఆలోచన చేయలేదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. ఓట్లేసి గెలిపించినందుకు తమకు సరైన బుద్ధి చెప్పారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గంగపుత్రులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.